ఓం సాయిరామ్. జై సాయిరామ్. నా ప్రియమైన బిడ్డ, ఈ శుక్రవారం నీ కోసం వచ్చిన ఈ సందేశం అత్యంత దివ్యమైనది, అద్భుతమైనది. ఇది సాధారణ సందేశం కాదు. అందుకే దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చెయ్యకు. ఈ శుక్రవారం నీ జీవితంలో ఎంతో శుభప్రదమైన రోజుగా మారబోతుంది. ఈ రోజున నీ ఎన్నో పనులు విజయవంతమవుతాయి. నీ హృదయంలో దాచుకున్న అనేక కోరికలు నెరవేరబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినాలి కదా బిడ్డ. ఎందుకంటే ఈ సందేశం ప్రత్యేకంగా నీకోసమే పంపబడింది. నీవు ఇప్పుడు దీనిని వినటం యాదృచ్ఛికం కానే కాదు. ఇది స్వయంగా సాయిబాబా యొక్క ఆజ్ఞ. నీ కోరికలను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే బాబా యొక్క ఆశీర్వాదం లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభిస్తుంది. ఆ దివ్యకృప లభించిన వాడు కోట్ల మందిలో ప్రత్యేకంగా నిలుస్తాడు. నీవు ఇప్పుడు ఈ సందేశాన్ని వింటున్నావంటే అది యాదృచ్ఛికం కానీ కాదు. విశ్వమే నిన్ను పిలుస్తుంది. స్వయంగా బాబా నీ విధిలో ఈ పవిత్రమైన క్షణాన్ని ముందుగానే రాసి ఉంచారు. ఇప్పుడు ఆయన తన యొక్క కరుణా స్పర్శను నీ జీవితంపై కురిపిస్తున్నారు. నా కృపకు మట్టిని కూడా బంగారంగా మార్చగల శక్తి ఉంది. ఈరోజు నేను చెప్పబోయే మాటలు నీ జీవిత దశను పూర్తిగా మార్చబోతున్నాయి. అయితే నీవు ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ సందేశాన్ని మధ్యలో ఆపవద్దు. అసంపూర్ణమైన జ్ఞానం జీవితంలో చీకటిని మాత్రమే మిగులుస్తుంది. ఈ నెల ముగిసేలోపు నీవు ఒక అద్భుతమైన శుభవార్త వింటావు. ఆ వార్త విన్నప్పుడు నీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నా యొక్క అనుగ్రహంతో నీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు, కొత్త ఆరంభాలు మొదలవుతాయి. ఇప్పటి వరకు కూడా నీతో ఎవరూ కూడా ఈ మాటలు చెప్పలేదు బిడ్డ. నువ్వు ఎంతో విలువైన దానివని, అందమైన దానివని, ప్రేమించబడుతున్నావు అని చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఈరోజు నేను ఒక సత్యాన్ని చెబుతున్నాను. నీవు ఎంతో ప్రత్యేకమైన బిడ్డవు. నా అంతరంగంలో ఉన్న దివ్యకాంతి ఎంతటి చీకటినైనా తొలగించే శక్తి కలిగి ఉంది. నీవు నీ గురించి అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు బలవంతుడివి, సహనశీలివి, సామర్థ్యవంతుడివి. ఆర్థికంగా, మానసికంగా, భావోద్వేగంగా నీవు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి నేనే సాక్షిని. నిన్ను కొందరు విడిచిపోయారు, కొందరు మోసం చేశారు, కొందరు నీ నమ్మకాన్ని దెబ్బతీశారు. అయినా నీవు మళ్ళీ లేచి నిలబడ్డావు. ఎందుకంటే నా చెయ్యి నీ ఎల్లప్పుడూ కూడా నీ తలపైనే ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నీకు వ్యతిరేకంగా కుట్ర చేసిన శక్తులన్నీ కూడా నశించాయి. ఇకపై బాధ, అపజయం, నిరాశ నీ వెంట రానే రావు. నేను నిన్ను వాటి నుంచి విముక్తి చేశాను. నీ మార్గంలోని ప్రతి అడ్డంకిని కూడా తొలగించాను బిడ్డ. ఇకపై నీ జీవితంలోకి ప్రవేశించేది అభివృద్ధి, విజయం, శ్రేయస్సు మాత్రమే. నా ప్రియ బిడ్డ, నీవు ఒంటరి వాడివి కాదు. నీలో ఇతరులలో లేని ఒక అద్భుతమైన వరం ఉంది. నీవు వెలుగొందడానికే పుట్టావు. నీ సమయం ఇప్పుడు ప్రారంభమయ్యింది. త్వరలోని ప్రపంచం నీ ప్రతిభను గుర్తిస్తుంది. నీ పేరు గౌరవంతో పలకబడుతుంది. నీకు అవకాశం ఇవ్వబోయే వారితో నేను ముందుగానే మాట్లాడి ఉంచాను. నీ అభివృద్ధి కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి బిడ్డ. నీవు కనుక నన్ను ప్రేమిస్తే నాపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచు బిడ్డ. ప్రపంచం అసాధ్యమని భావించే మార్గాన్ని నేను నీకు చూపించబోతున్నాను. అదే మార్గం నిన్ను నీ గమ్యానికి చేర్చుతుంది. నీలో దాగి ఉన్న సామర్థ్యాలన్నీ కూడా క్రమంగా వెలుగులోకి వస్తాయి. నీ జీవితంలో ధనం ప్రవహిస్తుంది. నీవు ఎంత ఖర్చు చేసినా అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి ఉదయం కూడా ఉత్సాహంతో మొదలవుతుంది. ప్రతి రాత్రి ప్రశాంతతతో ముగుస్తుంది. ఎందుకంటే ఇకపై నీ జీవితం మునుపటిలా ఉండదు. నీ పూజలకు సమాధానం ఇప్పటికే చేరుకుంది. నీ కలలకు ఇప్పుడు
నిజరూపం దక్కబోతుంది బిడ్డ. నీవు ఒంటరిగా ఉన్న ప్రతి క్షణంలో కూడా నేను నీతోనే ఉన్నాను. చీకటి మాత్రమే కనిపించిన ప్రతి సందర్భంలో కూడా నేను నీకు తోడుగా నిలిచాను. ఇప్పుడు అదే దివ్య వెలుగు, అదే అద్భుతం నీ ఇంటి గడపను తట్టబోతుంది. ఎన్నోసార్లు నీవు పూర్తిగా మనసు కృంగిపోయి ఎంతో బాధపడ్డావు. కానీ నా యొక్క కృప నిన్ను నిలబెట్టింది. ఇప్పుడు ఆ కష్టాలన్నిటికీ కూడా ముగింపు సమయం వచ్చింది బిడ్డ. ఈ శుక్రవారం నుంచి నీ జీవితంలో సంతోషాల యొక్క కొత్త అధ్యాయం మొదలవుతుంది. నీ కుటుంబం కోసం నీవు చేసిన త్యాగాలన్నీ కూడా నాకు తెలుసు. కాలక్రమంలో నీ కష్టాన్ని చాలామంది మర్చిపోయారు. కొందరు నీకు వ్యతిరేకులయ్యారు. అయినా నీవు ఆగకూడదు. ఎందుకంటే నీ విజయయాత్ర ఇప్పటికే మొదలయ్యింది. నా ఆశీర్వాద బలం నీతో ఉన్నప్పుడు వెనక్కి తిరిగితే గమ్యానికి ఒక్క అడుగు ముందుకు ఆగిపోయినట్లే అవుతుంది కదా. నీవు చేసిన ప్రతి శ్రమకు, భరించని ప్రతి బాధకు కూడా ఇప్పుడు పెద్ద మొత్తం ఫలితం లభించబోతుంది. ఆ ఫలితమే విజయం. నీ విజయాన్ని చూసి ఒకప్పుడు నిన్ను అవమానించిన వారే నీ ముందు తల వంచుతారు. ఎందుకంటే నేను ముందుగా నా భక్తుల యొక్క జీవితంలోని అడ్డంకులను తొలగిస్తాను. తర్వాత వారి యొక్క శత్రుత్వాన్ని శాంతింపచేస్తాను. నా ప్రియబిడ్డ, ప్రపంచం అసాధ్యం అనుకున్న ద్వారాలను ఇప్పుడు నేను నీకోసం తెరవబోతున్నాను. నీకు సహాయం చెయ్యబోయే వారితో నేను ముందుగానే ఏర్పాట్లు చేశాను. నీ అభివృద్ధి మార్గం సిద్ధమయ్యింది. నీవు చేయవలసిందల్లా ఒక్కటే, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటం. ఇకపై ఎటువంటి సమస్యలు కూడా నీ జీవితాన్ని నియంత్రించలేవు. వాటిని ఒక్కొక్కటిగా నేను తొలగించాను. నీ జీవితాన్ని కమ్ముకున్న చీకటి ఇప్పుడు వెలుగుగా మారుతుంది. నీవు అనుభవించిన ప్రతి బాధకు కూడా ప్రతిఫలంగా ఆనందం లభించబోతుంది. విరిగిపోయిన నీ మనసుకు ఓటమిని అంగీకరించలేదు. అందుకే ప్రత్యేక భక్తులకు మాత్రమే లభించే దైవానుగ్రహానికి నీవు అర్హుడివయ్యావు. అందుకే లేచి నిలబడు. నేను నీకోసం సిద్ధం చేసిన కొత్త జీవితాన్ని సంతోషంగా ఆహ్వానించు బిడ్డ. రేపటి సాయి సందేశంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరాం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.